నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హనుమాన్ జయంతి సందర్భంగా హుస్నాబాద్లోని హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుతున్నామని, లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆశీర్వచనం ఇవ్వాలని ఆ భగవంతుని కోరామన్నారు. जय बोलो सीतारामचंद्र भगवान की जय बोलो पवन सुत हनुमान की जय बोलो सीतारामचंद्र भगवान की जय। ओम श्री राम जय जय राम, श्री राम जय जय राम। ओम श्री हनुमान जय जय हनुमान। ओम श्री राम जय जय हनुमान। रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने मे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ओम रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्री राम राम रामेति मे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं आने की जय बोलो पवन सुत हनुमान की जय बोलो वीर हनुमान की जय। ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, ఈరోజు అందరూ కూడా శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని భగవంతుడి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంగా కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తాం.